దావోస్లో సీఎం రేవంత్ దేశ ప్రతిష్టను దెబ్బతీశారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. దేశ ప్రతిష్ట గౌరవానికి భంగం కలగకుండా మాట్లాడాలని సూచించారు. ఐటీ ఉద్యోగులను రేవంత్ రెడ్డి తక్కువ చేసి మాట్లాడారని, ఐటీ ఉద్యోగుల పట్ల రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. అంతర్జాతీయ వేదికలపై అత్యంత బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ఐటీ ఉద్యోగులు పడుతున్న శ్రమ తాను దగ్గరగా చూశానని తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా పనిచేస్తున్నటువంటి ఒక ఐటీ ఉద్యోగులను వాళ్ళేదో వర్కర్లు, ఆయన ఏదో లీడరు, వర్కర్ల సంగతి ఎంత అన్నట్టుగా వాళ్లను తూలనాడుతూ అవమానిస్తూ మాట్లాడటం తీవ్రంగా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. నేను ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖ ఈరోజు రాస్తూ ఉన్నాను. ఈ లేఖ నేను ముఖ్యమంత్రి గారి పైన ఏదో వ్యక్తిగతమైన కక్షతోటో, లేకపోతే నాకేదో గతంలో అన్యాయం చేసిండు కాబట్టి ఇక నేనేదో ఆయనను తూర్పారబట్టాలా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ లేఖ రాయాల. రాత్రి ఆయన దావోస్లో మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఐఎమ్ నౌ రెస్పాండింగ్ నాట్ ఓన్లీ యాజ్ ఎ బీఆర్ఎస్ లీడర్ బట్ ఆల్సో యాజ్ ఎ ఫార్మర్ మెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఉస్మాన్ యూనివర్సిటీలో నేను ఒక అధ్యాపకుడిగా పనిచేసిన వాడిగా, మరీ ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీలో ఒక దశాబ్ద కాలం పాటు నేను వివిధ కీలకమైనటువంటి ఒక హోదాలలో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్ ట్రైనింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్లో నేను జనరల్ మేనేజర్గా, డైరెక్టర్గా, అది హిటాచి కన్సల్టింగ్ కావచ్చు, సత్యం కంప్యూటర్స్ కావచ్చు, సిఎస్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్, ఇటువంటి కంపెనీలో పనిచేసిన వాడిగా, ఆ పనిచేస్తున్నటువంటి ఒక సందర్భంలో ఐటీ ఉద్యోగులు పడుతున్నటువంటి ఒక శ్రమ చాలామంది అనుకుంటారు. రేవంత్ రెడ్డి కూడా అట్లే అనుకొని సొల్లు మాట్లాడుంటాడని నేను అనుకుంటున్నా. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు